హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్ని అయితే నిలువుగా ఉంచండి, అంటే వర్టికల్గా ఉంచండి. సో అప్పుడు మీ మొబైల్లో మీరు ఆపరేట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అనమాట. సో ముఖ్యంగా వచ్చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీరే చూస్తారనమాట. సో ఇక లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా మీ మొబైల్లో వచ్చేసి మీరు మొబైల్ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. సో ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద ప్లేలిస్ట్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. సో అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అంతేకాకుండా మీకు ఐ కార్డ్లో కూడా నేను ఆ లింక్ అయితే వదులుతాను. మీరు అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో అంతేకాకుండా మీరు మీ మొబైల్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఫిట్ ఇండియా అసెస్మెంట్ యాప్ ఏదైతే ఫిట్ ఇండియా సింబల్తో ఉందో, సో నా మొబైల్లో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతే ఇక్కడ వచ్చేసి మీరు వెల్కమ్ అని కనబడుతుంది కదా. సో వెల్కమ్ కింద ఎన్రోల్ నెంబర్ అనేది కదా, ఎన్రోల్ నెంబర్ మీద నెంబర్ ఎంటర్ చేయగానే కంటిన్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. మీరు స్టార్ట్ నౌ అనే దాని మీద క్లిక్ చేస్తేనే మీ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ ఐడి మీద మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని క్యాలెండర్ యూజ్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అనే బాక్స్ ఉంది కదా. సో అక్కడ వచ్చేసి మీరు టిక్ మార్క్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే సో మీకు నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ విండో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని మీకు కండిషన్ రూల్స్ అనేది అగ్రిమెంట్ సంబంధించినటువంటి రూల్స్ అనేది ఉంది. ఫస్ట్లో వచ్చేసి మీరు ఎటువంటి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ హ్యాట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ యూజ్ చేయకూడదని ఉందన్నమాట. ఒకసారి మీరు స్టడీ చేయండి. సెకండ్ ఆప్షన్లో సెకండ్ పాయింట్లో వచ్చేసి మీరు ఎటువంటి కోచర్స్ని కానీ అసిస్టెంట్స్ కానీ పెట్టుకోవద్దండి. అట్లా విధంగా ఉన్నట్లయితే మీ ఎగ్జామ్ అనేది బ్యాన్ చేస్తామని ఉంది. కింద చెక్ బాక్స్ ఉంది కదా. సో దీనికి నేను ఈ కండిషన్స్కి నేను అగ్రీ చేస్తున్నాను అని చెప్పేసి కింద ఒక టిక్ బాక్స్ అనేది ఉందన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు యాక్టివేట్ అవుతుందన్నమాట. విండో అనేది యాక్టివేట్ అవుతుంది. సో పక్కన కంటిన్యూ అనే బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్ అడుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు అలో అని పర్మిషన్ అంటే లొకేషన్ సంబంధించి క్లిక్ చేస్తే ఒక పిక్చర్ టేక్ చేయమని అడుగుతుంది. టేక్ పిక్చర్ అనే ఆప్షన్ వస్తుంది. టేక్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే సో మీ పిక్చర్ సరిగా ఉంటేనా మీరు ఓకే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సరిగ్గా లేకపోతే రీటేక్ అనే ఆప్షన్ తీసుకొని మళ్ళీ పిక్చర్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఒక ఐడి ప్రూఫ్ అనేది చూపించబడుతుంది. కంపల్సరీ మీరు లైవ్లోకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఐడి ప్రూఫ్ అనేది ఈ విధంగా ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ కంపల్సరీ అయితే ఉంచుకోండి. సో దాన్ని మీరు వీడియోకు చూపిస్తూ ఉండకండి. కింద వీడియోకి వెళ్ళి చూపిస్తూ టేక్ పిక్చర్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే బాగుంటే ఓకే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే గాన సో ఈ విధంగా మీకు లోడింగ్ అవుతుందన్నమాట. లోడింగ్ అయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ చెక్ చేసుకోండి, తర్వాత రోల్ నెంబర్ చెక్ చేసుకోండి. తర్వాత కింద చూసినట్లయితే మీకు ఒకటి కన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి టిక్ బాక్స్ అనేది ఉంది. ఆ టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చి సో కంటిన్యూ అని మీరు క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ అనేది ఈ విధంగా లైవ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు టైం అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా విండో అనేది మన ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. చూసినారా, మీకు ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు లైవ్లో మనకు రన్ అవుతుంది. ఇక్కడ పైన కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ చదవమని ఇచ్చారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు కంపల్సరీ స్టడీ చేయండి. టైం అనేది ఆన్ అయింది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అయినాయి. సో కింద జనరల్ ఇన్స్ట్రక్షన్లు చూస్తే రోల్ నెంబర్ చెక్ చేసుకోమంటుంది. తర్వాత 60 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 30 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు 29 మినిట్స్ కంటే ముందే మీరు సబ్మిట్ బటన్ అనేది మీకు ఎనేబుల్ అయితే అవ్వదు. సో మీరు 29 మినిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సబ్మిట్ బటన్ అనేది రాదు, అంటే మీరు ఎగ్జిట్ అవ్వలేరు అనమాట. సో మీరు అది స్టడీ చేయండి. అక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ స్టడీ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత ఒక మార్క్స్కి ఒక తప్పు ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది మీరు డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి, ఒక తప్పు క్వశ్చన్కి 1 మార్కే డిడక్ట్ చేస్తారు అని చూపిస్తున్నారు అనమాట. తర్వాత మీరు విండో అనేది ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా క్లోజ్ చేయొద్దు అని చెప్పేసి కింద కూడా చెప్తున్నారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని స్టడీ చేయండి. సో నేను ఇది లైవ్లో నాకు వాయిస్ అయితే రాలేదు, నేను ఎక్స్టర్నల్గా వాయిస్ ఇస్తున్నాను. సో ఇది కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మీరు నేను నాన్ సింక్ అవ్వకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ అయితే స్టడీ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింద మీకు కొన్ని అంటే మాల్ ప్రాక్టీస్కి సంబంధించి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాపీస్ అనేది చేయకూడదు. ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ కాపీ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాల్ ప్రాక్టీస్ కింద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ
నోటెడ్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే మీ ఇన్స్ట్రక్షన్స్లో ఆ పాయింట్కి అది ఉందన్నమాట. ఎనీ అటెంప్ట్స్ అని చెప్తున్నారు. మీరు కాపీ కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ కానీ ఉంటే సస్పెండ్ చేస్తామనేది కూడా చెప్తా ఉన్నారు. కింద నోట్ అనేది ఇచ్చారు, ఒకసారి గమనించండి. సో ఇక్కడ వచ్చేసి ప్లీజ్ తర్వాత అంటే ఈ నోట్లో ఏమి ఇచ్చారంటే మీరు ఇది చదువుకుంటూ ఉంటే మీ టైం అనేది లెఫ్ట్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది, మీ టైం లాస్ అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకు టైం అయితే 30 క్వశ్చన్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంక్లూడింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా 30 మినిట్సే మనకు టైం ఉంటుంది. కాబట్టి మీరు ఇది చదువుకుంటూ ఉంటే మీకు టైం అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఈ సీట్ అనేది తొందరగా ఇన్స్ట్రక్షన్స్ తొందరగా చదివి మీరు బయటికి రావాలి, లేదంటే టైం వేస్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నావిగేషన్ రూల్స్ ఇచ్చారు. ఆ నావిగేషన్ రూల్స్లో కూడా మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఏంటంటే మీరు ఈచ్ క్వశ్చన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్తారు, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. తర్వాత ప్రీవియస్ బటన్ మీద క్లిక్ చేసి ప్రీవియస్ క్వశ్చన్కి వస్తారని చెప్పేసి ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కన్ఫర్మేషన్ అనే బటన్ మీద టిక్ బాక్స్ ఉంది కదా, సో దాని మీద ఇందాక టిక్ ఇచ్చాను, బ్లూ కలర్లో వచ్చింది చూడండి. సో దాని మీద టిక్ ఇస్తే మీకు ఈ విధంగా బ్లూ కలర్లోకి వస్తుంది. తర్వాత స్టార్ట్ ఎగ్జామ్ అనే మీద క్లిక్ చేసినట్టయితే మనం లైవ్లోకి ఎగ్జామ్లోకి వెళ్తామన్నమాట. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేశాను, సో లైవ్లోకి ఎగ్జామ్లోకి వచ్చాము మనము. సో ఈ విధంగా మీకు లైవ్లో ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఎనేబుల్ మనకు వ్యూ అనేది చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయినట్టు. సో అంతకుముందు కూడా మనకు టైం అనేది లెఫ్ట్ అయితేనే ఉంది. సో మీరు అది గమనించాలా. సో టైంని మనం మెయింటైన్ చేస్తూ 30 మినిట్స్లో రాసుకోవాలి. సో 30 మినిట్స్లో 60 క్వశ్చన్స్ అంటే 1 మినిట్కి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోవాలన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అయింది. మీరు కింద చూస్తే కొన్ని ఉన్నాయి, ప్రీవియస్, మార్క్స్, క్లియర్, నెక్స్ట్ అని ఉన్నాయి. అవి కూడా చూడండి. ఇప్పుడు క్వశ్చన్ అనేది మీరు స్టడీ చేసుకోవాలి క్లియర్గా. సో క్లియర్గా స్టడీ చేసినాకనే మీరు ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. ఇదంతా ఓన్లీ మార్క్ టెస్ట్. ఇదే క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు మైండ్లో అయితే పెట్టుకోవద్దండి. నేను ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడు ఈ మార్క్ టెస్ట్ని మీకు అందరికీ అర్థం అవ్వడం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ కింద మీకు చెప్తాను ప్రీవియస్, మార్క్స్, క్లియర్, నెక్స్ట్ వీటన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్తాను నేను. సో ఇక్కడ సైడ్కి ఒక యారో ఉందన్నమాట. ఆ యారోని యూజ్ చేసుకుని ఒక పాపప్ విండో వస్తుంది. అంటే మనం ఏమేమి ఆన్సర్ చేశాము, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని అన్ని విజిబుల్ చేస్తుంది అనమాట. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ అయితే చేయొద్దండి. ఈ స్క్రీన్ అనేది మీ యొక్క కెమెరా అనేది ఓపెన్ అయినటువంటి ఈ స్క్రీన్లో మీరు సరిగా హెడ్ అనేది పెట్టకపోతే దాన్ని ఈ విధంగా మెసేజ్ వస్తుంటుంది. సో మీకు సైడ్కి యారో అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా మీ ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో నాట్ విజిటెడ్ అనేది ఆ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్లో వచ్చేసి నాట్ ఆన్సర్డ్ ఉంటాయి. సో గ్రీన్ కలర్ వచ్చేసి ఆన్సర్డ్ ఉంటాయి. మార్క్డ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆన్సర్ చేసి మార్క్ చేస్తే మీకు స్కై బ్లూ కలర్లో ఉంటుంది. సో నేను 2 క్వశ్చన్స్ చూశాను, 2 క్వశ్చన్స్ రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉన్నాయి, ఓన్లీ చూసి ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఆ విధంగా లెఫ్ట్కి యారోని మీరు యూజ్ చేసుకొని ఈ విధంగా మనం ఎన్ని క్వశ్చన్స్ చేసామనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇందాక సెకండ్ క్వశ్చన్కి వచ్చి నేను ప్రీవియస్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్కి వచ్చింది. అంటే వెనక్కి రావాలంటే ప్రీవియస్ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఆన్సర్ చూస్ చేశాను కదా. ఇందాక ఫస్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ రెండు రెడ్ కలర్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక సో కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. నేను ఈ యారో యూజ్ చేసి నేను పాపప్ విండో తీస్తాను, అంటే ఆన్సర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి క్లిక్ చేస్తే మీకు అందులో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసి ఉన్నాను కాబట్టి గ్రీన్ కలర్లోకి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ అనేది రెడ్ కలర్లోకి వస్తుంది. ఓన్లీ 2 క్వశ్చన్స్ నేను ఇందాక చూసింది కదా, మీరు చూస్తూ ఉన్నారనమాట. సో ఇది మన ఫేస్ అనేది ఖచ్చితంగా హెడ్ అనేది చక్కగా పెట్టుకోవాలి, లేదంటే ఆ విధంగా మెసేజ్ అయితే వస్తుంటుంది అనమాట. ఫేస్ నాట్ లుకింగ్ ఇన్ ది కెమెరా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అది మీరు చూడండి, ఒకసారి గమనిస్తూ ఉండండి. సో ఎందుకంటే లిప్ మూవ్మెంట్ ఉండకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇచ్చారని గమనించండి. సైడ్ విండో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, నేను 1వ క్వశ్చన్కి గ్రీన్ కలర్లో వచ్చింది, 2వ క్వశ్చన్కి రెడ్ కలర్లోనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్కి నేను ఇందాక ఆప్షన్ చూస్ చేసుకున్నాను, ఇందాక మీరు చూశారు. సో అందుకు మనకు ఆ విధంగా కలర్ మారింది. సో ఆన్సర్ చేసిన దానికి కలర్ ఏముంటుంది, గ్రీన్ ఉంటుంది. కింద మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఆన్సర్ చేశానా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాట్ విజిటెడ్ అని క్లిక్ చేస్తే అసలు మనం విజిట్ చేయలేదా అవన్నీ చూపిస్తుంది. ఆన్సర్ మీద క్లిక్ చేస్తే ఆన్సర్ ఎన్ని చేసినామనేది పైన చూపిస్తుంది, మీరు చూడవచ్చు. మార్క్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ మార్క్ చేసినటువంటి ఆన్సర్సే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆన్సర్డ్ మార్క్ మీద క్లిక్ చేస్తే అవి చూపిస్తుంది. మీకు ఏవి కావాలంటే వాటి మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి మీరు లైవ్లో కూడా. సో ఈ విధంగా నాట్ విజిటెడ్ అంటే ఆ 2 వెళ్ళిపోయి అసలు ఇవన్నీ సిల్వర్ కలర్లో ఉండేటివన్నీ చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై అయితే తెచ్చుకోండి. సో మీకు ఐడియా రావడం కోసం నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇంకోటి గమనించినట్లయితే మీకు ఇక్కడ సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చింది పైన చూడవచ్చు మీరు. ఇందాక సెకండ్ క్వశ్చన్లో ఉన్నాము, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చింది. ఈ విధంగా ఆప్షన్ అనేది
మీరు ABCDల పక్కన మీకు బాక్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో కొంచెం మీ మొబైల్ అయితే రొటేట్ చేయండి, ఎందుకంటే హారిజాంటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను రొటేట్ చేస్తా ఉన్నాను. కొంచెం రొటేట్ చేసుకోండి, కొంచెం వ్యూ అనేది బాగా కనపడుతుంది. సో మీ మొబైల్ అయితే రొటేట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ప్రీవియస్ క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్కి వచ్చింది, అంటే థర్డ్ క్వశ్చన్లో ఉన్నాం కదా, రెండో క్వశ్చన్కి వచ్చింది. మళ్ళీ నేను ప్రీవియస్ క్లిక్ చేస్తే ఒకటో క్వశ్చన్కి వచ్చింది, అంటే వెనక్కి రావడానికి. ఈ విధంగా సో మీరు గమనించండి, ఇందాక నేను కొన్ని క్వశ్చన్స్ అయితే చూశాను, ఆన్సర్ కూడా చేసి మీకోసం అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఫస్ట్ గతంలో అంటే లాస్ట్ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్కే నేను ఆన్సర్ చేసి చూపించి ఏ కలర్లో ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ క్వశ్చన్ చూశాను, ఫస్ట్ నుంచి 7th క్వశ్చన్ వరకు చూశాను. సో ఇప్పుడు ఆన్సర్ చేసినటువంటి ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి గ్రీన్ కలర్లో, ఆన్సర్ చేయనివి 2 ఉన్నాయి, థర్డ్ క్వశ్చన్ 7th క్వశ్చన్. నేను ఆన్సర్ చేసి మార్క్ చేశానంటే నాకు డౌట్ ఉంది అనేదాన్ని మార్క్స్, ఇప్పుడు కూడా మార్క్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ మీద పెట్టి మార్క్ క్లిక్ చేస్తే మార్క్ వెళ్ళిపోతుంది, అంటే గ్రీన్ కలర్ నుంచి స్కై బ్లూ కలర్కి వెళ్ళింది, ఇందాక మీరు చూసింటారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి, ఒకసారి ఐడియా కోసం చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు నేను థర్డ్ క్వశ్చన్కి వెళ్ళాలంటే డైరెక్ట్ థర్డ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే థర్డ్ క్వశ్చన్కి వెళ్తుంది, 7th క్వశ్చన్కి వెళ్ళాలంటే 7th క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే 7th క్వశ్చన్కి వస్తుంది. ఎందుకంటే మనం ఇవన్నీ ప్రీవియస్కి రావడానికి అన్ని ప్రీవియస్ అని క్లిక్ చేసుకుంటూ ఉండాలంటే టైం పడుతుంది. 60 క్వశ్చన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి రావాలంటే వెనక్కి డైలీ మనం ప్రీవియస్ అని క్లిక్ చేసుకుంటూ వస్తే టైం పడుతుంది. సో దానివల్ల మనం ఏం చేయాలంటే డైరెక్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు అన్మార్క్ అనే దాని గురించి ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా, అది మీకు చూపించడం కోసమే నేను మరి ఇక్కడ క్లియర్ చేసి అన్మార్క్ అని చేశాను. సో మార్క్ అని చేశాను, అందుకే దాన్ని మళ్ళీ అన్మార్క్ చేయడానికి ఎనేబుల్ అయింది అన్మార్క్ అని. సో ఇప్పుడు 7th క్వశ్చన్కి వెళ్ళాలంటే డైరెక్ట్ 7th క్వశ్చన్ మీద క్లిక్ చేసి 7th క్వశ్చన్కి వస్తాను. సో ఇప్పుడు నేను సైడ్కి క్లిక్ చేస్తాను, ఈ విండో వెళ్ళిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విండో సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ చూడండి, 7th క్వశ్చన్కి నేను డైరెక్ట్ వచ్చాను, మీరు చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మీరు ఆన్సర్ వద్దనుకుంటే క్లియర్ చేయొచ్చు, మీకు చూపించాను ఇందాక. సో అక్కడ క్లియర్ చేస్తా ఉన్నాను, ఆడ టిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లియర్ చేశాను ఇందాక మీరు చూడొచ్చు. సో మీకు వద్దు ఈ ఆన్సర్, నాకు అసలు వద్దు, ఇది రాదు, ఎందుకు మైనస్ మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ అవసరం లేదనుకుంటే క్లియర్ చేసేసుకోండి ఆ క్వశ్చన్కి. సో అది గుర్తుపెట్టుకోండి, అక్కడ మనం బ్లూ కలర్లో ఉండేది వెళ్ళిపోతుంది, ఆప్షన్ చూస్ చేసుకుంటాం కదా, ఆ చూస్ చేసుకునేది అనేది వెళ్ళిపోతుంది, అది క్లియర్ అనేది యూజ్ చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ మార్కు తర్వాత క్లియర్ అనేది మీకు నెక్స్ట్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా స్టడీ చేయండి. మీరు డైరెక్ట్గా ఏ క్వశ్చన్కి వెళ్ళాలన్నా ఆ క్వశ్చన్ సైడ్ విండో తీసుకొని వెళ్ళిపోండి. సో అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి చాట్ బాక్స్ ఉంటుంది, తర్వాత మీరు ఏ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఆ క్వశ్చన్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ అయితే ఉండొద్దండి. సో మీకు ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు టైం అనేది వెరీ ఇంపార్టెంట్. టైం వచ్చేసి 10 minutes లాస్ట్ ఉన్నప్పుడు మీకు టైం ఒకసారి మెసేజ్ వస్తుంది అనమాట, లెఫ్ట్ ఓన్లీ 10 minutes అని చెప్పేసి టైం ఇస్తుంది. అంటే మీకు ఇంకా 10 minutes టైం ఉందని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇక్కడ రీసోర్స్ మీద క్లిక్ చేస్తే ఇందాక ఆ 2 ఆప్షన్స్ మనకు తెలియవు. నెక్స్ట్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి, లెటర్స్ సంబంధించిన సింబల్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ ఫాంట్కు సంబంధించిన సింబల్స్ అనమాట. సో ఈ బిగ్ సైజులోకి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క ఫాంట్ అనేది మారుతుంది, క్వశ్చన్ యొక్క ఫాంట్ అనేది మారుతుంది, అంటే మీడియం సైజు, బిగ్ సైజు, స్మాల్ సైజు అనేది ఉంది. మీరు కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు మీ యొక్క క్వశ్చన్ చదువుకోవడానికి. ఇక్కడ టెస్ట్ యొక్క లాంగ్వేజ్ అనేది ఇచ్చారు, ఇంగ్లీష్ అని. సో మీకు 2 లాంగ్వేజ్లు అయితే వస్తుంది. సో మనం ఆప్షన్ తెలుగు చూస్ చేసుకున్నాం కాబట్టి 2 లాంగ్వేజ్లలో మీకు లైవ్లో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మాత్రం మార్క్ టెస్ట్ మాత్రమే ఇంగ్లీష్లో వస్తుంది. ఇక్కడ చాట్ ఉంది కదా, ఈ చాట్ ఇప్పుడైతే ఆన్ కాదు, ఇది ఓన్లీ మార్క్ టెస్ట్ కాబట్టి. సో మీకు అక్కడ వాళ్ళు కూడా చాట్ చేస్తారు పైనుంచి, మీరు సరిగ్గా మరి ఫేస్ అనేది కరెక్ట్గా మీరు ఇందులో ఉంచండి అని చెప్పేసి, అంటే కెమెరా వైపే చూడండి అనేది కూడా చాట్ చేస్తూ ఉంటారు, కొన్ని వస్తుంటాయి మనకి చాట్ చేస్తుంటారు అనమాట. మీరు ఒకవేళ సరిగ్గా ఎగ్జామ్ రాయట్లేదు అని తెలిస్తే మాత్రం మీ ఎగ్జామ్ అనేది బ్యాన్ చేస్తారు, అక్కడనే క్లోజ్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నేను కొన్ని ఆన్సర్స్ అనేది చూశాను, అంటే కొన్ని క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్ రోడ్డు ఎక్కువ ఉన్నాయి, నాట్ ఆన్సర్డ్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో మీరు వాటి మీద క్లిక్ చేస్తే కూడా ఆన్సర్ చేయనివే చూపిస్తాయి. సో ఆన్సర్ ఎన్ని చేసినా అని క్లిక్ చేస్తే కూడా ఆన్సర్ మాత్రమే చూపిస్తాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి, ఈ కింద ఉన్నటువంటివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నేను ఆన్సర్ చేసినానా లేదా అని ఎక్కువ మంది డౌట్ పడుతూ ఉంటారు, డౌట్ పడకుండా ఆన్సర్ చేసినట్టు ఎలా ఉంటాయి అనేది మీకు ఆప్షన్స్ చూపిస్తూ ఉన్నాను. ఆన్లైన్ ఎగ్జామ్ ఈ విధంగానే ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్కి వచ్చాను, ఒకసారి చూడండి, 60 క్వశ్చన్కి వచ్చాను అనమాట. సో మీకు ఇక్కడ 60, ఇప్పుడు ప్రీవియస్ అనుకోతే 59కి వచ్చాను. సో మీరు ఈ విధంగా అయిన తర్వాత మీకు ఆప్షన్ ఇక్కడ టైం అనేది చెక్ చేసుకోండి. 7 minutes అయితే టైం ఉంది. మీకు లైవ్లో కూడా నేను చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా క్లోజ్ అవుతుంది విండో అని. ఇప్పుడు 19 seconds ఉంది. సో మీకు ఎప్పుడైతే 29 seconds అయితే క్రాస్ అయి ఉంటుందో అప్పుడే మీకు సబ్మిట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా సబ్మిట్ అనేది క్లిక్ చేస్తేనే మీకు నెక్స్ట్ నేను ఇప్పుడు చూపించే విధంగా ఉంటుందన్నమాట. కొంచెం లైవ్లో చూపిస్తున్నాను, క్లోజ్ అయ్యేది ఏ విధంగా ఉంటుందో చూడండి, కొన్ని సెకండ్స్లో క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా క్లోజ్ అవుతుంది, ఈ విధంగా మెసేజ్ వస్తుంది వెయిట్ చేయమని. సో వెయిట్ చేయమని వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు యువర్ టెస్ట్ హ్యాస్ బిన్
సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ థ్యాంక్ యూ అని వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జిట్ బటన్ అని వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మీకు సబ్మిట్ బటన్ అనేది కంపల్సరీ వస్తుంది. నాకేంటంటే ఇది మార్క్ టెస్ట్ కాబట్టి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. సో ఈ విధంగా రాకపోతే మాత్రం వెయిట్ చేయండి. సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద లాస్ట్లో మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. ఈ విధంగా వచ్చినాకనే మీరు ఎగ్జిట్ అవ్వాలా. ఏ విధంగా యువర్ టెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఆ తర్వాత ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిట్ అవుతారనమాట. సో ఇది అనేది నేను బ్యాక్ వచ్చింది అనమాట. స్క్రీన్ అనేది ఇది మార్క్ టెస్ట్ కాబట్టి బ్యాక్ వచ్చి ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జిట్ అయినట్టు అనమాట. అంటే మీకు గ్రీన్ కలర్లో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్ రాసినారని ఏదైతే వచ్చిందో ఆ విధంగా వస్తేనే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే 1-2 సార్లు ఈ వీడియో చూసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.